యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వేధావు కరెక్ట్. ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా. కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరిని పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరువు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసుకురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవరం సంబంధం? చందర్, నేను ఇలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమ ఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు, ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. పదండి పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజాగారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజావారు బతికుంటే ఈ పాటికి జాతర జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా.
ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మ లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఎదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది, విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్ను అన్నది ఏదో పొద్దుటే బుద్ధి ఎక్కువ అన్నాను. పదండి పదండి. పదండి పదండి అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా కర్ణం గారు ఉన్నారా? ఏమండి? వస్తున్నా. నువ్వు లోనకెళ్ళి పదండే. అర్ణం గారు, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు మూడో పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చిచచా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రిలో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను అబ్బిబే మున్సబు తాటాకులు కట్టడం ఇక ఆపోయా. చిచచా, పదండి రాజాగారి బంగ్లాకి. అదండి. రాజాగారు ఏంటయ్యా ఆ పిలిపేంటి? ఓర్టు బంటి రోజు ముద్దాన్ని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలువు. రాజాగారు కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులేదో ఎంట జరుగుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది, చిరాకేస్తే పేలుస్తాడు, అంతే. పెట్టి రాలిపోయినట్టు రాలిపోతాం. కర్మ. పూర్వం రోజుల్లో అయితే వచ్చే పోయే జనంతోనూ పని వాళ్ళతోనూ కళకళ్లాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనమన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో, వీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపు వచ్చే కొత్త తరంతో కళకళ్లాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి. ఒకటి రాజావారికి నేను రాజాగారు నమస్కారం. నమస్కారం రాజాగారు. నమస్కారం. ఏమిటి? అదేనండి, జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం వల్ల మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. 10,000. ఓ 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తం అండి. మరి సెలవండి. సెలవండి. మనకి మిగిలింది పరువు ఒక్కటే చందర్. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చందర్, కాపాడుతావు కదా. నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెండిలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచే ఊయల. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకాడు. నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు. బుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి, ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత రేవు ఎప్పుడు వస్తుంది బాబు? అడ్డు కొట్టకండి అన్నానా? ఎప్పుడు వస్తుంది రేవు అంటున్నా. గురుగారు, పగటి వేషాలు కాదు, అసలు నువ్వు ఏ విధ వేషాలు వేస్తే నాకెందుకయ్యా? ఎందుకులా హింసిస్తున్నావు రాత్రి నుంచి దొరదకుండాకలా? అయ్యో, వర్జంలో బయలుదేరకండి అని మా ఆవిడ చెప్పినా వెళ్ళలేదు. రాహులో తగులుకున్నావు కదయ్యా. మీరే కదండి పైకి రమ్మని పిలిచి ఎక్కడికి ఎడుతున్నావు అని అడిగారు. ఎరక్కపోయాడుగా లటక్కని తగులుకున్నావు. కొరివితో తగొక్కున్నానయ్యా. ఏమిట్రా గొడవ?
చూడండి వీరస్వామి గారు. అరే నా పేరు మీకెలా తెలుసు? తెలుసండి. మీ పేరే కాదు, మీ గురువు పేరు గురుమూర్తి, ఆయన కూతురి పేరు నాంచారు. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడు లోపల పడుకున్నాడే, వాడి పేరు రాత్రి. ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయండి? చెప్పేశాడండి, వద్దన్న కొద్దీ అన్ని చెప్పేశాడు. రాత్రి నుంచి ఒకటే సోదా బుర్ర హీట్ ఎక్కిపోయింది. గోదాట్లో ములుగుతేనే కానీ నా వివరాలు నాకు గుర్తురావు. అబ్బా రేవచ్చింది, నేను వెళ్ళొస్తాను. రాజు లే పడుకోనివ్వా, నేను లేవనంతే. కదిపితే కసుమంటావు. రే లేవరా, రేవొచ్చింది. అమౌంట్ అనుకో, త్వరగా రాజాగారి దర్శనం చేసుకుందాం. తేరగా తిని తెగబలిశాడు, ఆడందుకుంటాడు ఏంటి? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గో మీద ఒకటి అందుకుంటా. ఇద్దరం ఎవరి మొహాలు చూసావా? నీళ్ళలో మీ మొహాలు మీరే చూసుకుంటారు. దిగండి దిగండి. అమ్మా సరదాగా దూకానంతే. ఎండ మండిపోతుంటే ఎవరహే వెళ్ళు. గొంతెంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు. తప్పు మంది, మన లాంచి పెనరాలే వచ్చేసింది. రాజాగారు స్నానం చేసి వెళ్ళరా ఇది. అంటే ఆయన స్నానం చేస్తే పని వాళ్ళు ఉండరా? వాళ్ళేం చేస్తారు? కాళ్ళకి గజ్జలు కట్టుకుని గెంతులేస్తారు. రాజాగారి స్నానం అంటే నీళ్ళ చాకల సబ్బు ముక్కతో ఓ తోమేసుకోవడం కాదు. కొత్తోడు వీడికేం తెలుసు రాజాగారి విషయం? మరి ఇంతోటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా? వాళ్ళేం చేస్తుంటారు? రాణిగారు నిద్ర లేచే సమయం రా ఇది. దాసీలు ఆమె ఎటెళ్తే అటు కాలు కింద పడకుండా ముక్కుములు గొడ్డలు పరుస్తారంట. ఎందుకు? సద్దన్నం తిన్నాక మూతి తుడుచుకోవడానికి. మారాళ్ళు మరి మనలాగా పెంట దెబ్బల మీద కంకర కొట్ల మీద తిరుగుతారనుకుంటున్నాడు కొత్తోడు. అసలు వీడికి ఏం తెలుసని ఆ మారాళ్ళు ఇంకా పట్టుపరుపుల మించే లేవరు. చూడండి, మీరు ఇలా లోపలికి దూరి చూసినట్టు కథలు చెప్తూ ఇంకో అరగంట ఎండలో నిలబెట్టారంటే నే తిరుగులని చెక్కేస్తాను. వస్తున్నారు. నమస్కారం. దండం పెట్టరా. ఏం వీరస్వామి, బాగున్నావా? చిత్తం అంతా తమదయ్యా. ఎవరతను? కొత్తోడండి. మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి 2 కళ్ళు, అమ్మ కాళ్ళు. కొత్తోడు. వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండి. అలాగే వెళ్ళండి. నమస్కారం.